ఉపాధి సమస్య చాలా పెండింగ్ వ్యవస్థ ఎక్కడికక్కడ సార్. దయచేసి ప్రభుత్వం చెప్పిన విధంగా ఇంప్లిమెంటేషన్స్ భూపార్టీ కానీ అట్లాగే రైతాంగానికి ఇచ్చిన హామీలు కానీ ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే ఆర్మూర్ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకోసమంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మొన్న రబీలో కానీ వడ్లకు బోనస్ 500 రూపాయలు క్వింటాల్కి ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి 3 నెలలు గడిచిపోతా ఉన్నా ఇప్పటికీ ఏ ఒక్క రైతు ఖాతాలో బోనస్ వేయలేకపోయినరు. దాని విషయమై జిల్లా సబ్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి వీరికి వినతి పత్రం సమర్పించాను. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని, ఎందుకంటే రైతాంగానికి ఇస్తా అన్నటువంటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇప్పటి వరకు ఏ రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయినరు. అట్లాగే ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన ఎందుకోసమంటే 5,000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది, అది ఎటు సరిపోదు. 7,500 రూపాయలు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా 7,500 రూపాయలు వేయలేకపోయిన కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో మొన్నటి నుంచి భారీ వర్షాలు పడతా ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షాల కారణంగా అనేక పంటలన్నీ నష్టపోతా ఉన్నాయి. కారణం ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేసినట్లయితే నష్టపోయిన రైతాంగానికి ఫసల్ బీమా యోజన వచ్చే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర నిర్లక్ష్యం కారణంగా ఆ రకంగా కూడా రైతులు అనేక రకాలుగా నష్టపోతా ఉన్నారు కనుక అట్లాగే ఈ ప్రాంతంలో కూడా రైతులకు కూడా అందరికీ పట్టేదారు పాస్బుక్ల మీద అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద కూడా వెంటనే మీ ప్రభుత్వము వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నిటిపై ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని, లేకుంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.